అమెరికాకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్. అయితే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్కి మరో పేరు ఏమిటంటే అమెరికన్సే పెట్టారండి, డిపార్ట్మెంట్ ఆఫ్ అన్జస్టిస్. ఇదే పదాన్ని ఎలక్టెడ్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు కూడా పదే పదే వాడారు. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ అన్జస్టిస్ అనేది తనను విచ్ఛాంటి చేస్తోంది అని కూడా ఆయన కోర్టులోనే ఆరోపించారు. అది ఈ అభియోగాలు ఎవరైతే మోపారో ఆ సంస్థ మీద ఉన్న అభియోగాలు. సరే, ఈ అభియోగాల్లో నిజం ఉందా? నిజంగా ఇటువంటి అభియోగాలు విదేశస్తుల మీద మోపితే వారు ఏమి చేయగలరు అనేది ఒక్కసారి మనం పరిశీలిస్తే దాదాపు 12-13 సంవత్సరాల క్రితం మీకు ఆంధ్రప్రదేశ్కు చెందిన కేవీపీ రామచంద్రరావు గారు, మీకు గుర్తుండే ఉంటుందండి ఆ కేసు. టైటానియం గనుల తవ్వకాలకు సంబంధించి మేము పర్మిషన్స్ ఇస్తామని చెప్పి ఒక అమెరికా బోయింగ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దానికి ప్రతిఫలంగా కేవీపీ రామచంద్రరావు గారికి దాదాపు $18.5 మిలియన్ లంచం ఇచ్చారు అని చెప్పి సేమ్ ఇదే డిపార్ట్మెంట్ ఆఫ్ అన్జస్టిస్ అభియోగాలు మోపి ఆయనకు అక్కడ అరెస్ట్ వారెంట్లు జారీ చేసి రెడ్ కార్నర్ నోటీస్ కూడా జారీ చేసింది. ఇది కేవీపీ రామచంద్రరావు గారికి సంబంధించిన భాగవతం సేమ్ ఇట్లాగేనండి. అయితే కేవీపీ రామచంద్రరావు గారికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆయన అరెస్టుకు కానీ లేకపోతే అమెరికా అన్జస్టిస్ సంబంధించిన వాళ్ళ ఆదేశాలను కానీ అమలు చేయటానికి ఏమాత్రం ఇష్టపడలేదు. కేవీపీ రామచంద్రరావు గారికి సంబంధించి ఇప్పటి వరకు ఆయన ఈ అభియోగాలకు తావు లేకుండానే ఆయన జీవిస్తున్నారు. అంటే అమెరికాకు సంబంధించిన ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ అన్జస్టిస్ ఏదైతే ఉందో వారికి సంబంధించిన ప్రకటనలు, వారు నమోదు చేస్తున్న కేసులు ఇవన్నీ కూడా ఆ ఇండియాకు సంబంధించి చెత్త బుట్టలో పడేయటం తప్ప వాటికి ఈసమంతైనా విలువ లేదు.